హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే వంట అరటికాయ ఫ్రై అండి. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిన వంటేనండి. నేను ఎలా చేస్తానో నా స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను 3 అరటికాయలు తీసుకున్నానండి. లేతగా ఉన్నదైతే బాగుంటాయండి, మరి ముదురుగా ఉన్న ఫ్రై అంతా ఉడకదు, బాగోదండి. నేను లేతకాయలు తీసుకున్నాను. మీరు చూసి తీసుకొని వేసుకోండి. నేను 3 కాయల వరకు మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అరటికాయని తీసుకున్నప్పుడు పైన కాడని తీసేసుకోవాలండి. పైన కాడ తీసేసుకొని కింద ఇది కూడా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, తీసేసుకొని మన పైన చెక్క అనేది మనం మరీ లోతుగా కాకుండా ఈ విధంగా చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరీ లోతుగా చెక్కకండి, ముక్కలు మెత్తగా ఉడికిపోయి పేస్ట్ అయిపోతుందండి. మనం ఇలా చెక్కుకుంటే ముక్క కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. నేను ఇవన్నీ చెక్కేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 3 పైన పొట్టు చెక్కేసానండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 1 స్పూను సాల్ట్ ఇందులోకి వేసుకోవాలండి. ఎందుకంటే పైన చూడండి ఇలాగ బ్లాక్గా వచ్చేసాయి కదండి, అవి లేకోకుండా ఉండడం కోసం మనం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ముక్క ఈ సైజులో కట్ చేస్తున్నానండి. పెద్దగా ఏం కాదండి, చిన్నగా కట్ చేస్తున్నాను ఫ్రై కాబట్టి. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఉప్పు వేసుకోవచ్చండి, లేకపోతే పసుపు వేసుకోవచ్చు, మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. చూడండి చక్కగా తెల్లగా వస్తాయి. మనం ఇవన్నీ నేను కట్ చేసేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తూనే ఉంటామండి. అలా కాకుండా కొంచెం మసాలాలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. రొటీన్గా ఉన్నట్టు అనిపించదు, బాగుంటుందండి. అందుకని నేను మీకు చూపిద్దామని ఒకసారి నేను ఎలా చేస్తాను అనేసి చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం అరటికాయ ముక్కని ఇలాగా ఉప్పు నీళ్ళలో వేస్తే చూడండి పైన వాటర్ అంతా బ్లాక్గా వచ్చేసిందండి. వాటర్ వంచేసుకుని మళ్ళీ మనం మంచి వాటర్ వేసుకోవాలి. ఇందులోని నేను వాటర్ వంచేస్తున్నానండి. ఫ్రెండ్స్, వాటర్ అంతా వంచేసినాను, మంచినీళ్ళు వేసానండి. చూడండి ముక్కలు చాలా తెల్లగా ఉన్నాయి, అందుకని బ్లాక్ అంతా పోవడం కోసం సాల్ట్ వాటర్లో వేసుకుంటారండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం, మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తర్వాత ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైందండి. దీంట్లోకి 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం వేగాలండి, పచ్చిశనగపప్పు కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనం మిగతా తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు వేగిపోయిందండి. 4 దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల వరకు మినపప్పు, 1 ఎండుమిర్చి అండి. నేను పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేస్తానండి, అందుకని ఎండుమిర్చి 1 వేసాను. ఇది 1 నిమిషం మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేయాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నానండి. ఇది 1 నిమిషం మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ కూడా వేగిపోయిందండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా నీళ్ళలో వేసుకున్న అరటికాయ ముక్కలు వాటర్ అంతా పిండేసుకొని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలన్నీ నేను వేసేసానండి. ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు మనం పసుపు వేసుకున్నామండి. నేను స్పూన్ వేసేస్తున్నానండి. వేసేసుకొని ఇది కూడా ఒకసారి బాగా యాడ్ చేసేసుకొని మూత వేసేసుకొని మనం మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, అప్పుడే సాల్ట్ వేయకండి, మనం కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, బాగా కలిపేసినాను, మూత వేసేస్తానండి.
ఫ్రెండ్స్ మనం పసుపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువగా వేస్తున్నాను. ఒక అర స్పూన్ వేస్తున్నాను. మనం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ మనం మూత వేసేసామంటే అరటికాయ బాగా మగ్గిపోయి రెడీ అయిపోతుందండి. నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అరటికాయ ముక్కని ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాల పొడి అండి, ఫ్రెండ్స్ ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఫ్రెండ్స్ ఇది వేరుశనగలండి. నేను వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసేసి పైన పొట్ట తీసేసి నేను పొడి చేసి పెట్టానండి. మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఏమి యూజ్ చేయకండి, మామూలుగానే ప్యాన్ మీద ఫ్రై చేసేసేయండి. ఇది నేను 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాగా పొడి వేసేసిన తర్వాత పొడిలు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడు మనం రొటీన్గానే చేస్తాం కదండి, కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ మనం మూత వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. నేను అయితే మూత వేసేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. ఫ్రెండ్స్ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కనుక నేను చేసిన అరటికాయ ఫ్రై నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.